నెల అన్నాయి మొక్కలు. ఇక నా మనం నేను ఇద్దరం అవుతాం, రోజు ఇద్దరం అవుతుంది. నెల అయిపోయింది, ఇంకనే 10 రోజులు ఉన్నాయి. ఇక ఇంత ఘోరం అవుతుంది. నెలవాడు కూలు లేక కొమ్ములు లేక నెలవాడు. ఇక ఎక్కడ మాట్లాడు తెల్ల బట్టల వాళ్ళకి ఇచ్చిండ్రు, అయిపోయింది. వాళ్ళు అనుకోని చేసుకున్నారు. మా పెట్టి ఈ 3 చీరలు కట్టుకున్న వాళ్ళు దేకినోడే లేదు. అట్లున్నారు సారు. ఇక దయచేసి ఏదైనా కేంద్రంకు మీరు ఇంటిజాన్ చేయండి. సరే రైతులం బతకలేము. ఈ కొనాల రబీ సీజన్ పంట మేము తీసుకొచ్చి దాదాపు 4 రోజుల పైన అయిపోతుంది. ఆరబెట్టి తీసుకొచ్చినాము. అయ్యో ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మేము తీసుకొచ్చి ఇక్కడ పోతే కనీసం అధికారుల నిర్లక్ష్యంతో గోనె సంచులు లేక కనీసం నెల పైన అయిపోతుంది. మా ఒక్కొక్క కుప్ప పోసి ఇప్పుడు అటు ఇటు మొక్కజొన్న పోలేదు, వరి పంట తీసుకొచ్చిర్రు. వడ్లు ఎక్కుకుండా వడ్లు లోపల కుప్పలు పోయడానికి మక్కలు దొక్కకుండా పోతున్నారు. అధికారులని ఎన్నిసార్లు అడిగినా, గోనె సంచులు అడిగినా ఇవాళ రేపు మొన్న వర్షం పడ్డాయని వారం రోజులు బంద్ పెట్టిర్రు. జోకులు లేదు, లారీలు రాలేవు, ఏం రాలేవు. ఇలా చూస్తే 300 మంది సీరియల్ ఉన్నాయి. ఇలా సగం మంది కూడా జోకుడు కాలేదు. ఇవన్నీ ఎప్పుడు జోకుడు అవుతాయి. ఆఖరికి వస్తే ఇప్పుడు మిరుగు మోసం వస్తుంది, వర్షాలు పడతాయి. నెక్స్ట్ మంత్ 10 రోజులలో వర్షాలు పడతాయి. ఇవన్నీ వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.